సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుగ్న గారు, ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అన్నిటికీ కూడా హెడ్. సో మేడం తో మాట్లాడదాం. హాయ్ మేడం. హలో అండి. మీ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కంపెనీ పెట్టి సో వాళ్ళు ఓన్ గా కాలేజ్ ప్రిపేర్ చేసుకున్నారు అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లో స్టూడెంట్స్ ఇంతమంది 92% వరకు రావడానికి సో ఖచ్చితంగా ఫ్యాకల్టీయే రీజన్ అయి ఉంటారు అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది? సో చాలా హ్యాపీగా ఉన్నదండి, ఎందుకంటే ఇప్పుడు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్లో గుడివాడలో స్పెషల్గా ఒక 1 year అవుతుంది స్టార్ట్ చేసి. సో 1 year లోనే స్టూడెంట్స్ నిజంగా చాలా వండర్ఫుల్గా పర్ఫామ్ చేశారు. బికాస్ 3rd year లో ఉన్న స్టూడెంట్స్ కేవలం మేము టేకప్ చేసిన తర్వాత 1 year లోనే వాళ్ళకి ప్రాపర్గా సిఆర్టీ ట్రైనింగ్, అలాగే అర్థమెటిక్ రీజనింగ్ తో పాటుగా టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చినందువల్ల మెయిన్గా స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అంటే సర్టిఫికేషన్ కోర్సెస్ అని చాలా ఎక్స్ట్రాడినరీగా, బికాస్ మనకి అమెజాన్ కంపెనీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో అది కూడా MOUs ఉన్నాయండి. దాని వల్ల ఏంటి అంటే అద్భుతమైన సర్టిఫికేషన్ కోర్సెస్ చేశారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మేడం, బయట కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, సో డిగ్రీ కాలేజెస్ బయటతో అండ్ ఆదిత్య కాలేజ్ తో పోటీ పడితే ఎందుకు ఇక్కడ చేయాలి అని అడిగితే మీరేం చెప్తారు? మీరు ఏ కాలేజ్ అయినా చేయొచ్చండి, బట్ ప్రతి ఒక్క పేరెంట్ కి అండ్ స్టూడెంట్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒక కాలేజ్ లో మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు ఆ కాలేజ్ లో ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి అని చూసి మాత్రం జాయిన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే స్టూడెంట్ కి 90% వస్తుంది, 95% వస్తుంది ఎకడమిక్స్ లో, కానీ చివరికి ఏంటి మిగులుతుందంటే నిరుద్యోగం మిగిలిపోతున్నాడు, అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉండి కూడా. సో అందుకని చెప్పి ఏ కాలేజ్ లో జాయిన్ చేసినా సరే ముందుగా ఆ కాలేజ్ కి ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అనేది మాత్రం చూసుకుని అప్పుడు జాయిన్ చేస్తే కనుక డెఫినెట్ గా స్టూడెంట్ ఫ్లరిష్ అవుతారు. ఓకే సార్, ఐటీ అండ్ నాన్ ఐటీ రెండు ఉన్నాయి. సో మన దగ్గర కోర్సెస్ ఎలా ఉన్నాయి మేడం? మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్ మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటంటే BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, BSc డేటా సైన్స్, BSc కంప్యూటర్ సైన్స్, BCA. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కోర్సెస్ అన్ని కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కి సంబంధించిన కోర్సెస్ అని. అదర్ దాన్ దట్ BBA డిజిటల్ మార్కెటింగ్ అని, BBA బిజినెస్ అనలిటిక్స్ అని, అలాగే ఫిషరీస్ అని, యానిమేషన్ అని, దీని రిలేటెడ్ కోర్సెస్ అన్ని కూడా మన దగ్గర. ఓకే. సో ఈ ఇయర్ మేము చూసేసాం మేడం, 92% వరకు స్టూడెంట్స్ అచీవ్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్స్ కి ప్లానింగ్ ఏంటి? ఆల్వేస్ ట్రై ఫర్ 100%. 100% అంటారు.